తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసినందుకు టీడీపీ ఎస్సీసెల్ విభాగం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జిల్లాలి ఒక్క నరసింహారావు, జిల్లాలి దామచంద్ర జనార్దన్ గారి నాయకత్వం. ఎస్సీసెల్ అధ్యక్షుడు చుండి శ్యామ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వర్ల రామయ్యకు అభినందనలు తెలపడానికి బస్సులలో విజయవాడ తరలి వెళ్లారు. పార్టీ పట్ల నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావం వర్ల రామయ్యకు కలిసొచ్చాయని కొనియాడారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, లింగంగుంట పీఏసీఎస్ చైర్మన్ నలమోతు బాలగంగాధర్, నగర పార్టీ అధ్యక్షుడు మదన్, మండల పార్టీ అధ్యక్షుడు గుండపనేని శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన పెద్దలు వర్ల రామయ్య గారికి ఎమ్మెల్సీ మన పార్టీ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన్ని గౌరవించుకోవడం జరిగింది. అలాగే వర్ల రామయ్య గారు సీనియర్ పార్టీకి ఎప్పటి నుంచో ఎంతో కాలం నుంచి ఆయన సర్వీస్ చేస్తూ వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటా ఉంది. అందుకని పార్టీ పదవి వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే పదవి ఇవ్వడం కాకుండా, ఎమ్మెల్యేగా నించోబెట్టడమే కాకుండా ఆయనకి పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉంటూ ఆయన సేవల్ని తీసుకుంటూ పార్టీ, అలాగే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అలాగే ఆ సామాజిక వర్గానికి కూడా చాలా వరకు న్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన వర్ల రామయ్య గారు ఎంతో సీనియర్ కార్యకర్త. ఆయన ఎన్నో పదవులు అలంకరించి ఆయన పార్టీకి బాగా సేవ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన చుండి శ్యాము, వారి గ్రామం, అలాగే వారి ఆధ్వర్యంలో అందరూ కలిసి ఈరోజు వారిని కలవడానికి మన విజయవాడ వారి స్వగ్రామానికి వెళ్ళటం, వారిని కలవడానికి వెళ్తూ ఉన్నారు. దానికి నన్ను మన శశికాంత్ భూషణ్, మన మదన్, మేమందరం వచ్చి వారికి సంఘీభావంగా వారు అక్కడికి వెళ్ళేదానికి మేము రావడం జరిగింది. దీనికి మమ్మల్ని పిలిచి మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ చుండి శ్యామ్ వారి టీం అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వర్ల రామయ్య గారికి తెలుగుదేశం పార్టీలోనే సీనియర్ నాయకులు, ప్రతిపక్ష పార్టీ మీద పోరాడిన వ్యక్తుల్లో వర్ల రామయ్య గారు కూడా ఒకరు. ఆ రోజు పోయిన 5 ఏళ్ళు చాలా పోరాటాలు చేసి పార్టీ కోసం అనేక సేవల్ని గుర్తించి ఈరోజు వర్ల రామయ్య గారికి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఈ వర్ల రామయ్య గారికి మేము ఒంగోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో వర్ల రామయ్య గారు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్న ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మా దళిత కులాల తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఎవరైతే ఎన్నుతున్నుగా ఉంటారో వారిని గమనించి ఏ రోజుకైనా అది పార్టీ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందంటే ఈ రోజు వర్ల రామయ్య గారి నిదర్శనం. ఆయన కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి ఆయన ఎన్నో సేవలు చేశాడు. ఎమ్మెల్సీని మా దళిత జాతికి పెద్ద అయినటువంటి గౌరవనీయులు, పెద్దలు వర్ల రామయ్య గారికి ఎమ్మెల్సీ ఇవ్వటం తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పుడూ దళిత కులాలు అండగా ఉంటాయని మనసా వాచా కోరుకుంటూ